ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా అడ్డా అని చెప్పేసి విద్యార్థులు నిరూపించారు. ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత విద్యార్థి నాయకులకు, విద్యార్థులకే చెల్లిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి బగ్గుమని లేసింది. మరొక వైపు విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఐక్యంగా కూడి పోరాటం చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. మరొక వైపు అయితే గత కొన్ని ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెల త ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు విద్యార్థుల ఆందోళనకు వేదిక అయింది. కేవలము నిరుద్యోగుల పక్షాన నిలవాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఒక పెద్ద ఎత్తున డిమాండ్ అయితే కనిపిస్తుంది. మరొక వైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పరీక్షలను పోస్ట్‌పోన్ చేయాలి. అడగని పరీక్షలనేమో పోస్ట్‌పోన్ చేస్తారు. అడిగిన పరీక్షలను ఎందుకు పోస్ట్‌పోన్ చేయడం లేదు అని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులైతే కదం తొక్కడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించి వారి హక్కును కాలరాస్తున్నారని చెప్పి చాలామంది విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొద్దిమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా అసలు ఉస్మానియా అంటేనే విద్యార్థులకు సంబంధించి కావచ్చు పోరాటాలకు పూటిగడ్డ అని చెప్తున్నారు. ఈరోజు అసలు పోలీసులు గత కొన్ని రోజులు ఎక్కడ అలజడి లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పోలీసుల అలజడి కనిపిస్తుంది. విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. మీరేమంటారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మహా ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అటువంటి పెద్ద ఉద్యమాన్ని నడిపించిన రోజు కూడా ఇంత పోలీస్ నిర్బంధం లేదు. ఈరోజు పోలీసులకు అడ్డాగా మారిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో నిరుద్యోగం అనేటోడు లైబ్రరీ పోయే నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జైళ్లలో పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎటువంటి ఉద్యమానికి శ్రీకారం కాకుండా విద్యార్థులతో పాటు నిరుద్యోగులను రోడ్డున పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ఏదైతే బల్మూరు వెంకట్, కోదండరాం, తీర్మానమల్లన్ లాంటి రాజకీయ నిరుద్యోగులు ఈ నిరుద్యోగులను ఉపయోగించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఈరోజు నిరుద్యోగులను, విద్యార్థులను రోడ్డు పాలు చేసి ఈరోజు నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రాన్ని ఒక పోలీస్ వలయంగా మార్చి ఈరోజు విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిఎస్సిలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఏదైతే 25,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఆనాడైతే ఖాళీలు ఉన్నాయని అనౌన్స్ చేశాడో దాన్ని తక్షణమే ప్రకటించాలి. లేని పక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చేసిన విద్యార్థుల, నిరుద్యోగుల ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. అటువంటి నిరుద్యోగులు ఈరోజు తిరగబడితే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో చూడబోతారని తెలుపుతున్నాను. అంటే నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మీరేమంటారు? అంటే డిఎస్సి పోస్ట్‌పోన్ చేయడం వల్ల కొద్దిమంది అంటే ఏదైతే కోచింగ్ సెంటర్‌లో వాళ్ళకు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉందంటారు. మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అని చెప్పి సూచించారు. ఎలా చూస్తారు? ఈరోజు అదే రేవంత్ రెడ్డి నిరుద్యోగ ఉద్యమాలు చేసిన అదే రియాజ్ని అలా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసుకున్నాడు. ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ హామీలు ఇస్తానంటూ రాహుల్ గాంధీని తీసుకుపోయి అదే రియాజ్ను పక్కన కూర్చోబెట్టుకుని ఇవాళ రియాజ్ను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి రాజకీయ పాపం గడుపుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఏం లేదు. ఆయన అధికారం చేపట్టినంత వరకే ఈ నిరుద్యోగులను, విద్యార్థులను వాడుకొని ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ను, హరీష్ రావును అంటున్నావు. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తానన్న పనులు చేయి. ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతున్నాం. ఇవాళ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగులను ప్రలోభాలకు గురి చేసి ఈరోజు ఇవాళ నువ్వు కేటీఆర్, హరీష్ రావు మీద మాట్లాడడం చాలా సరైన పద్ధతి కాదని నిరుద్యోగుల పక్షాన్ని తెలియజేస్తున్నాం. గ్రూప్ 2 వాయిదా వేయొద్దు అని చెప్పేసి ఒకవైపు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేశారు. కానీ గ్రూప్ 2 మాత్రం వాయిదా వేశారు. ఏదైతే డిఎస్సికి సంబంధించి వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా అసలు అది ఎక్కడ కూడా మేము వాయిదా వేయము అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డికి అధికారమే కావాలి. నిరుద్యోగులు ఎటైనా పోనీ, విద్యార్థులు ఎటైనా పోనీ, ఎవరు ఎటైనా పోనీ, కానీ నాకు సీఎం పీఠం కావాలి, సీఎం పీఠంలో నేను కూర్చోవాలి, ఎవరు ఎటైనా పోనీ అనే ఆలోచనలు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రాజకీయ వ్యభిచారి. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక అక్షర జ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను పక్షాన కాకుండా తనే సీఎం, తనే రాజు లెక్క ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్ల పాలు చేస్తూ ఈరోజు అనేక మంది తల్లిదండ్రులను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే విధానం కొనసాగుతుందంటారా? విద్యార్థుల ఆందోళనతో, లేదంటే పోలీసుల అణచివేతకు మీరు గురవుతారా? ఖచ్చితంగా ఈరోజు పోలీసు అణచివేతకే గురవుతున్నాం.
ఒక విద్యార్థి నాయకుడు తను భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ఈరోజు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతుంటే అకారణంగా ఈరోజు అనేక మంది విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఇది పోలీసు వలయంగా మారుస్తూ ఈరోజు విద్యార్థులను పోలీసుల చేత అణచివేస్తూ విద్యార్థులకు నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు అప్లై చేసుకోకుండా వారిని పోలీస్ కేసులలో ఇరికిచ్చి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులను రోడ్డున పాలు చేస్తున్నారు. అంటే ప్రత్యేకంగా విద్యార్థులు చేసే పోరాటంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వివేకానంద చెప్పాడు. ఈరోజు ఉక్కు పిడుకులు ఉన్న విద్యార్థులు పోరాటం చేయడం వల్ల మీ హక్కులు కావచ్చు, మీ సమస్య పరిష్కారం అవుతుందంటారా? 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్న చరిత్ర ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రానికి ఉంది. ఈరోజు ఎటువంటి పోలీస్ సంఖ్యలు ఎటువంటి నిర్బంధాలకు గురి చేసిన నిరుద్యోగులు మాత్రం వెనక్కు దగ్గరు, విద్యార్థులు వెనక్కు దగ్గరు. ఖచ్చితంగా వారికి కావాల్సిన హామీలను రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన హామీలను ఈరోజు నెరవేర్చేంత వరకు విద్యార్థులు నిరుద్యోగులు వెనక్కుపోరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఘన చరిత్ర ఉంది. అనేక ఉద్యమాలు ఈ ఉస్మానియా కేంద్రంగా జరిగి విజయవంతమయ్యాయి. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జరిగే ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులను వచ్చి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని చెప్పి సీఎం సూచిస్తున్నాడు. కనీసం మీరైనా నిరుద్యోగులుగా ఉన్న మీరు సీఎం ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని ఎందుకు ప్రశ్నించట్లేదు? తప్పకుండా ప్రశ్నిస్తాం. ఈరోజు మోతీలాల్ అనే ఒక విద్యార్థి నాయకుడు గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకోలే. ఈరోజు కేటీఆర్ను, హరీష్ రావును ఆమరణ నిరాహార దీక్ష చేయమంటున్నాం. తప్పకుండా అటువంటి అవకాశం ఆస్కారం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మేము విద్యార్థులు వారి మద్దతు కోరుతాం. కంపల్సరీ వారిని కలిసి మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడమని కోరుతాం. అటువంటి సమయం వస్తే అటువంటి నిర్ణయాలకు కూడా వాళ్ళు వెనక్కుపోరని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూడొచ్చు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొన్నారో ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన కూడా అదే విద్యార్థులు తిరిగి పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పి హెచ్చరికలు ఇస్తున్నారు. మరొక వైపు కేవలము రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొద్ది మందికి మాత్రం ఆ రాజకీయ పదవులు అనుభవించే విధంగా వారికి పదవులు ఇచ్చారు తప్ప నిరుద్యోగుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్తున్నారు. మరొక వైపు ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఇప్పుడున్న తాజా పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఇది ఉస్మానియా యూనివర్సిటీ. ఒకవైపు పోలీసులు అక్కడ భారీగా మోహరించడం జరిగింది. లోనికి వెళ్ళాలన్నా కూడా, లేదంటే బయట నుండి ఎవరు వచ్చినా కూడా వారి పూర్తి వివరాలు తీసుకుంటూ వారికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ఇటు పక్కన ఎక్కడైతే ఈ పక్కన గార్డెన్ ఉందో ఈ గార్డెన్ కావచ్చు, లేదంటే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న లైబ్రరీకి సంబంధించి కావచ్చు, ఆ లైబ్రరీకి ఎవరు వెళ్ళినా వారిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారని చెప్పి స్థానిక విద్యార్థులు అయితే చెప్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా వారందరినీ అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. వారిపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కనుక ఎదురైతే ఖచ్చితంగా ప్రభుత్వానికి తీరని నష్టము, లేదంటే తీరని విద్యార్థుల కోపానికి బలి కావాల్సిన ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల నుండి ఎవరిని ఎటువంటి విద్యార్థులను కూడా ఈ లోనికి రాణించే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఇక్కడ ఒక నిర్బంధ కాండ అయితే కొనసాగుతుందని చెప్పి స్థానికులు అంటే విద్యార్థులు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును పూర్తిగా ఎండగడుతున్నారు. ఇదే విధానం కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో విద్యార్థుల గలం విప్పిస్తాము, వారిపైన తన ప్రభావం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి విద్యార్థుల శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో ఖచ్చితంగా రుచి చూపిస్తామని చెప్పేసి విద్యార్థుల హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.